హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం 6 నిమిషాల్లో ముగిసింది. హెచ్సీఏ అంబుడ్స్మన్గా సురేష్, ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భాను నియమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హెచ్సీఏ అవకతవకలు జరుగుతున్న కేసుకు సంబంధించి కూడా ఒక పక్క దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తర్వాత మరొక పక్క హెచ్సీఏ క్లబ్బులకు సంబంధించి కూడా మొత్తం 173 క్లబ్బుల సెక్రటరీలతో కూడా ఈరోజు జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. కేవలం 6 నిమిషాల్లో మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేసి దీంట్లో 6 నిమిషాలకు సంబంధించి కూడా అడ్మినిస్ట్రేటర్గా సురేష్ గాను, తర్వాత ఎథిక్స్ ఆఫీసర్ గాను కేసీ భానును అయితే ఎన్నుకోవడం జరిగింది. కేవలం అంటే 6 నిమిషాల్లోనే వీళ్ళని ఎన్నుకున్న తర్వాత ఈ సమావేశం ముగిసిందని చెప్పడంతో కూడా ఆ క్లబ్బుల సెక్రటరీలు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇప్పటికే హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలపైన కూడా ఇటు పూర్తిగా అధికారులు అయితే ఒక పక్క దర్యాప్తు చేయడం జరిగింది. సిఐడి అధికారులు ఇప్పటికే ఐదుగురు నిందితులను ఎవరైతే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు మరొక 4గురిని కూడా కస్టడీకి తీసుకొని 3వ రోజు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా అతను హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఎన్నిక కూడా మొత్తం ఫోర్జరీ చేసి తర్వాత ఎన్నిక కూడా సరైన పద్ధతిలో జరగకుండా అతను అధ్యక్షుడిగా ఎన్నుకున్న అనే ఒక ఆరోపణతో కూడా వాటి కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తుండే ఈరోజు హెచ్సీఏ జనరల్ బాడీ సమావేశం చాలా కీలకంగా మారుతుందని చెప్పి అనుకోవడం జరిగింది. దీంట్లో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం, తర్వాత కొత్తగా ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అందరూ ఊహాగానాలు అయితే వినిపించడం జరిగింది. అయినప్పటికీ దీంట్లో కేవలం విచారణ అధికారిగాను, తర్వాత ఎథిక్స్కి సంబంధించిన అధికారికి మాత్రమే నియమిస్తూ తర్వాత వారిని అయితే వారికి సంబంధించి అయితే ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈ సమావేశం ఎప్పుడు ఇలాంటి సమావేశం జరగలేదు. కేవలం 6 నిమిషాలు సమావేశం ఏర్పాటు చేయడం చాలా బాధాకరం అని చెప్పి కూడా వివిధ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలు అయితే చెప్పడం జరిగింది. కానీ తమ సమస్యలు వినకుండానే మీటింగ్ ముగించడంతో కూడా అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. కేవలం వారిని ఎన్నుకోవడం తప్ప మిగతా వాటిని కాకుండా కేవలం ఎన్నిక కోసం మాత్రమే ఇది సమావేశం నిలిచింది. ఇప్పటికే దీనిలో జరిగిన అవకతవకలపైన కూడా అధికారులు ఒక పక్క ఆరా తీస్తున్నప్పటికీ తమ సమస్యలు కూడా వినిపించాలి. తర్వాత తమకు సంబంధించిన వాటిని పూర్తిగా వినాల్సిన అవసరం ఉంటున్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్ అయితే కేవలం 6 నిమిషాలు ముగియడంతో కూడా అయితే కొంతవరకు అయితే బాధాకరం ఉందని చెప్పి కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నప్పటికీ దాన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పిలుపుతో కూడా వారు ఉప్పల్ స్టేడియం దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారిని కొంతమందిని అదుపులో తీసుకొని నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించి జరిగింది. వారిని ఎవరైతే తరలించి తర్వాత ఇక్కడ కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. దాదాపు రాష్ట్రంలో మొత్తం ఇంకా కొత్తగా 300 క్లబ్బులకు సంబంధించి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ అయితే వారైతే డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులో తీసుకొని ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే తరలించడం జరిగింది. కానీ ఇదంతా ఒక ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో కూడా హెచ్సీఏ సంబంధించి కూడా జనరల్ బాడీ మీటింగ్ కేవలం 6 నిమిషాలనే ముగియడం కూడా అయితే కొంతవరకు అయితే వారు ఇక్కడికి వచ్చిన క్లబ్బులు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారైతే అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఒక బంగారు భవిష్యత్తు, యువతకు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలాంటి అవకతవకలు జరగడం, తర్వాత ఇలాంటి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. తర్వాత దీంట్లో యువత హెచ్సీఏలకు సంబంధించి కూడా యువత ఎక్కువగా రావాల్సి ఉంటుంది. తర్వాత రావాలని చెప్పి కూడా వాళ్ళైతే కోరుతున్నారు. ఇప్పటివరకు 173 సెక్రటరీలకు సంబంధించి కానీ తర్వాత కొంతమందిని ఇప్పటికే సెక్రటరీలు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి వారిని ఎవరిని కూడా లోపల అనుమతించకుండా కొంతమంది 80 మంది మాత్రమే లోపలికి వచ్చి తర్వాత వారి సమావేశం అయ్యే లోపే ఈ సమావేశం ముగించడంతో కూడా అయితే కొంత బాధాకరం ఉంది. కానీ దీని అంతా కూడా ఒక పక్క అధికారులు సిఐడి అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. మరొక 2 నిందితులను అయితే హెచ్సీఏ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. వారు ఇక్కడ ఫోర్జరీ కానీ ఇక్కడ నిధులకు సంబంధించి గోల్మాల్ చేయడం, తర్వాత ఇక్కడ జరిగిన అక్రమాలపైన కూడా అధికారులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు వీళ్ళకోసం, ఎందుకంటే కస్టడీలో మొత్తం 6 రోజుల కస్టడీ కోర్టు అనుమతితో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈరోజు 3వ రోజు కావస్తుంది కాబట్టి ఈ 3 రోజుల్లో కొంత కీలకమైన సమాచారాన్ని అయితే రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. దీనిలో భాగంగానే నిన్న హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావుని నిన్న దాదాపు 3 గంటల పాటు కూడా హెచ్సీఏ కార్యాలయం తీసుకువచ్చి అక్కడ జరిగిన అవకతవకలపైన కానీ ఇక్కడ జరిగిన డాక్యుమెంట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అతని నుంచి కూడా కొన్ని వివరాలు తీసుకోవడం జరిగింది. అతను ఫోర్జరీ చేసి హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నుకున్న జరిగింది కాబట్టి
రిజిస్ట్రేషన్లు కానీ తర్వాత అక్కడ జరిగిన అవకతవకలపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దీంట్లో మరి విచారణలో సంబంధించి కూడా మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, దీంట్లో ఫోర్జరీకి కానీ తర్వాత ఇక్కడ జరిగిన గోల్మాల్ నిధుల గోల్మాల్ కానీ బీసీఐసీ నుంచి వచ్చిన నిధులు అంటే ఎక్కడికి మళ్లించారు, తర్వాత ఎవరెవరు వారి అంతా కూడా గోల్మాల్కి సంబంధించి కూడా అవకతవకల పైన కూడా ఎవరెవరు ఉన్నారు దాన్ని కూడా క్షుణ్ణంగా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు దర్యాప్తు తర్వాత మరి ఎలాంటి విషయాలు ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.